తెలంగాణ పొలిటికల్ పిక్చర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి తీరే వేరు. ఆయన ఏం చేసినా హాట్ టాపికే. 2 రోజులుగా రాష్ట్ర రాజకీయాలు ఆయన చుట్టే తిరుగుతున్నాయి. సాయంత్రం కాంగ్రెస్ నేతతో భేటీ, తెల్లారి బీఆర్ఎస్ అధినేతతో భేటీ. వెరసి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు మల్లారెడ్డి. మొన్నటి వరకు కొడుకు ఎంపీ టికెట్ అడిగి ఇప్పుడు మాత్రం తమ కుటుంబ సభ్యులు బరిలో ఉండరని చెప్తున్నారు. మల్లన్న దూకుడు ఎందుకు తగ్గింది? 2 రోజులుగా ఈ డైలమా ఎందుకు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మల్లారెడ్డి డాన్సులే కాదు, పొలిటికల్ డ్రామాల్లోనూ ఫస్టే ఉంటారు. సిచ్యువేషన్ కు తగ్గట్టుగా సీన్ను ఇట్టే రక్తి కట్టించడంలో ఆయన తరువాతే ఎవరైనా. దబాయించో బతిమిలాడో ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకుంటారు మల్లన్న. కానీ 2 రోజులుగా డైలమాలో పడిపోయారు. మామూలుగా అయితే సంబంధం లేదనో కుట్రలనో హంగామా చేసేవారు. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అప్పుడు మల్లారెడ్డి చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కానీ తన అల్లుడి అక్రమ ఆస్తులు కూల్చేస్తున్నా కండ్ల ముందే బిల్డింగులు నేలమట్టమైన నోరు మెదపలేదు. సాయంత్రానికి రాజకీయ కథా చిత్రం షురూ చేశారు. అల్లుడి అక్రమ నిర్మాణాలను వరుసపెట్టి కూల్చేస్తుండగానే సాయంత్రానికి కాంగ్రెస్ నేత ఇంట్లో ప్రత్యక్షమయ్యారు మల్లన్న. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యి కారు దిగి హస్తంకు షేక్ హ్యాండ్ ఇస్తారన్న ఊహాగానాలకు తెరలేపారు. సీన్ కట్ చేస్తే తెల్లారేసరికి పొలిటికల్ పిక్చర్ లో ట్విస్ట్. కేసీఆర్ ను కలిసిన మల్లన్న తోచ్ నేను పార్టీ మారడం లేదనేశారట. అంతేకాదు తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని స్పష్టం చేసినట్లు సమాచారం. తన కాలేజీలో నిర్మాణాల కూల్చివేత ఆపాలని మాత్రమే వేం నరేందర్ రెడ్డిని కోరినట్లు చెప్పుకొచ్చారని సమాచారం. అంతేకాదు తన కొడుకు మల్కాజ్గిరి టికెట్ విషయంలోనూ మల్లారెడ్డి వెనక్కి తగ్గారు. ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరికి అవకాశమిచ్చినా సపోర్ట్ చేస్తానని చెప్పారట మల్లన్న. ఇదిలా ఉంటే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారనే ప్రచారం మాత్రం జోరుగానే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తోటకూర జంగయ్య యాదవ్ మల్లారెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో మల్లారెడ్డి హస్తంగూటికి చేరేందుకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్టీ మారనంటున్నారు సరే, కొడుక్కి లోక్సభ టికెట్ ఎందుకు వద్దంటున్నారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. తన కొడుకు భద్రారెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా బరిలోకి దించాలనుకున్నారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పిలిచి కార్యకర్తల సమావేశం కూడా పెట్టారు. కేటీఆర్ తో స్టేజ్ పై భద్రారెడ్డిని పరిచయం కూడా చేయించారు. దీంతో మల్లారెడ్డి కొడుకే మల్కాజ్గిరి బరిలో ఉంటారని భావించారంతా. కానీ 15 రోజుల్లోనే రివర్స్ గేర్ పడింది. తమ కుటుంబంలో ఇప్పటికే 2 ఎమ్మెల్యేలుగా ఉన్నామని తన కొడుక్కి ఎంపీ టికెట్ వద్దని చెబుతున్నారట. మల్లన్న మాటల్లో లాజిక్కే వేరు. కొడుక్కి మొదట ఎంపీ టికెట్ అడిగినప్పుడు కుటుంబంలో 2 ఎమ్మెల్యేలుగా ఉన్న విషయం తెలియదా అంటే తెలుసు. కానీ పరిస్థితులు పరేషాన్లను బేరీజు వేసుకునే కొడుక్కి టికెట్ వద్దంటున్నారన్న చర్చ జరుగుతోంది.